11 రోజుల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలకు అవకాశం ఇస్తున్న ఆనవాయితీని ఢిల్లీ విషయంలోనూ బీజేపీ అధిష్టానం కొనసాగించింది. ఓ మహిళకు పట్టం గడుతూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 50 ఏళ్ల రేఖా గుప్తాను సీఎంగా ఎంచుకుంది. పర్వేష్ సింగ్ వర్మకు డిప్యూటీ అవకాశం ఇచ్చింది. ఇవాళ రామ్లీలా మైదానంలో వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్గా విజయేంద్ర గుప్తా ఎన్నికయ్యారు. ఇవాళ ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తాతో పాటు మరో 6 మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, బీజేపీ మిత్రపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. వీరితో పాటు పలువురు సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఢిల్లీలో బీజేపీ నుంచి చివరగా 1998లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ తరపున ఢిల్లీ సీఎంగా సుష్మా స్వరాజ్ తర్వాత రేఖా గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు 3 మహిళలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాక కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, ఆప్ నుంచి అతిషి సీఎంలుగా సేవలందించారు. తాజాగా రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా పనిచేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలెవరూ సీఎంగా లేరు. దాంతో ఆ పార్టీ నుంచి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగాను రేఖా గుప్తా నిలవనున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మమతా బెనర్జీ తర్వాత 2వ మహిళా సీఎం అవుతారు. आदरणीय मोदी जी को, अपनी पार्टी के शीर्ष नेतृत्व को और दिल्ली की जनता को, जिन्होंने ये मौका 27 साल बाद दिल्ली में एक नया अध्याय जो शुरू हो रहा है उसकी जिम्मेवारी मेरे कंधों पे दी, और शायद ये पूरे देश की महिलाओं के लिए बहुत ही सम्मान की घड़ी है। और देश की आधी आबादी आदरणीय मोदी जी का दिल की गहराई से धन्यवाद करती है। मैं आदरणीय मोदी जी का, पार्टी नेतृत्व का बहुत बहुत आभार व्यक्त करती हूँ। అయితే మొదటి నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సింగ్ వర్మకు సీఎం ఛాన్స్ దొరుకుతుందని అంతా భావించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ఓడించి జైంట్ కిల్లర్ గా నిలవడంతో ఆయన పేరు మారుమోగింది. అయితే ఢిల్లీ సీఎం పీఠాన్ని మహిళలకే ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. శాసనసభాపక్ష నేతగా రేఖా గుప్తాను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కలిశారు. मैं शीनू कालरा हूँ। रेखा गुप्ता का तो हमने 3 दिन पहले ही बोल दिया था कि वो सीएम बनेंगी और बनेगी। हमें फुल उम्मीद थी। बहुत अच्छी गुड न्यूज है, वो डिजर्व करती है। महिलाओं का मान बढ़ाया है। And we all are super excited that Miss Rekha Gupta ji has come into as a Delhi CM. So God bless her and all the very best. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంచుకోవడం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతో మంది సీనియర్లు ఉన్న చాలా సమీకరణాలు ఆమెకు అనుకూలించాయి. మహిళ కావడంతో పాటు బనియా సామాజిక వర్గం కూడా కలిసి వచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా బనియా సామాజిక వర్గమే. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లు వేశారు. పురుషుల ఓట్లపై అధికంగా ఆధారపడ్డ పరాజయం పాలు కాక మహిళల ఆదరణ వలనే తమకు అధికారం అందిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే మహిళను సీఎం చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.